ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 11వ తేదీన శుక్రవారం రోజున అయితే మీరు అవునన్నా కాదన్నా వీరికైతే జరగబోయేది మాత్రం ఖచ్చితంగా ఇదే. కనుక ఈ కుంభరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి. అలాగే ఈ కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక ఈ కుంభరాశి వారు మీ చుట్టుపక్కల ఉన్న వల్లే మీరు ఎక్కువగా శాంతంగా ఉంటారు. కానీ మీరు అనుకున్న అనుకూలమైన పనులు అంటే అవి ఎప్పటికీ కూడా జరగవు. ఎందుకంటే మీరు మా వాళ్ళు నా వాళ్ళు అనుకునే వాళ్ళే మీకు ఎక్కువగా హాని అనేది కలిగిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే మీ ప్రతి చుట్టుపక్కల ఉన్న ఒక్కరైనా సరే మీ బాధకు కారణం వాళ్ళే అవుతారు. అయితే ఇక్కడి నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతుంది. చాలా మంచి శుభవార్తలైతే మీరు ఈ రాశివారు వినబోతున్నారు. అయితే ఇప్పటిదాకా ఏదైతే కష్టాలు బాధలు పడ్డారో వాటన్నిటికీ కూడా చెక్ పెట్టేయండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు మంచి రోజులు మొదలవుతున్నాయి. కనుక మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏ విషయమైనా సరే, ఎటువంటి మాటలైనా సరే మీతో అన్నా మీరు ఏమాత్రం తొందరపడకండి. ఎందుకంటే ఇప్పుడున్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు చాలా తొందరగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయంలోకి చాలా తొందరగా ఎంటర్ అయిపోయే అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేసే పనులు కూడా పక్కన పెట్టేసి మీరు మీ చుట్టుపక్కల ఉన్న విషయంలోకి ఎంటర్ అయ్యే వాళ్ళ పనిలో సహాయం చేయడం అనేది మీరు ఎక్కువగా చేస్తారు. అలా చేయటం వల్ల మీరు చాలా ఎక్కువగా ఎదురు దెబ్బ తినే అవకాశం అయితే ఉంటుంది. ఇక మీకు ప్రేమ, డబ్బు, చదువు, అలాగే పీస్ ఆఫ్ మైండ్ అనేది ప్రతి ఒక్కటి చాలా మంచిగా ఉండిపోతుంది. ఇలా మీకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ లేదా జనాల మధ్యలో కూర్చున్నప్పుడు ఏదైనా టాపిక్ మాట్లాడేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం, అలాగే మీ జీవితంలో జరగబోయే ప్రతి ఒక్క దానికి చాలా క్లియర్గా ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. కనుక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైతే కుంభరాశి వారు ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. దానికి తోడు డబ్బుకు సంబంధించి ఇప్పటిదాకా మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇలా ప్రతి ఒక్కటి కూడా తొలగిపోయే అవకాశాలు అయితే ఈ కుంభరాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి దాని తర్వాత డబ్బు లేదే అని బాధపడకూడదు. ప్రతి ఒక్క మనిషి దగ్గరికి డబ్బు అనేది వస్తుంది, కానీ డబ్బు అనేది నిలకడ ఉండదు. దానికి కారణం లక్ష్మీదేవి సంచల స్వభావంతో ఉంటుంది కదా. తనకు నచ్చిన చోటు తను స్థిరపై ఉంటుంది. మనిషి పరంగా ప్రతి ఒక్క అలవాటు గుణగణాలు కూడా చాలా మంచిగా ఉండాలి. అలా కాకుండా మనం నిర్లక్ష్యంగా ఉండి డబ్బులు ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తే లక్ష్మీదేవికి కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా నిలవకడ ఉండదు. కనుక డబ్బు అనేది చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఇష్టం వచ్చినట్టు వ్యర్థమైన ఖర్చులు మాత్రం అస్సలు చేయకండి. ఇక ఈ కుంభరాశిలో జన్మించిన వారికి గోచార ఫలితాలైతే అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. ఇక ముందుగా అయితే ఈ కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశివారు ఎప్పుడు కూడా దాన ధర్మం చేయాలి అనేటువంటి ఆలోచన అయితే అధికంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే వీరు దాన ధర్మాన్ని ఎక్కువగా చేయాలి అని భావిస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేయటం వల్ల వీరు చాలా ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇతరులను ఆపద నుండి రక్షించేటువంటి వ్యక్తులు.
కొన్నిసార్లు వీరికి తెలియకుండే వీరు ఇతరుల ఆపదలో కూడా తోసేస్తూ ఉంటారు. కానీ ఆ విషయం అనేది ఈ రాశి వారికి అర్థం కాదు. అలాగే వీరికి అర్థం కాకుండా వీరి అందులో అంటే ఆ యొక్క ఆపదలోకి తోసేస్తూ ఉంటారు. కనుక ఎదుటి వారి గురించి మాట్లాడే ముందు కావచ్చు, ఎదుటి వారిని తప్పుని వేలెత్తి చూపించే విధానం కావచ్చు, కొద్దిగా మార్చుకోవాల్సైతే ఉంటుంది. ఇక అంతేకాకుండా ఎదుటివారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఎదగాలి అనుకున్న జీవితంలో వారికి ఎదుగుదల ప్రారంభం అవ్వాలి అనుకున్న ఖచ్చితంగా వీరు అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అన్నా సరే మీరు కొద్దిగా ఆలోచించి నిర్ణయాలైతే మీరు తీసుకోవాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు మనం చెడు చేస్తున్నామా, మంచి చేస్తున్నామా అనేటువంటి దానిపైన మీరు అవగాహన కలిగి ఉండాలి. అంతేకాకుండా ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు కూడా అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, అలా ఏం మాట్లాడుతున్నాం అనేటువంటి దానిపైన కూడా మీరు దృష్టిని పెట్టాలి. అయితే మీరు కొద్దిగా ఆలోచించి మాట్లాడితే గనక ఉత్తమమైనటువంటి ఫలితాలైతే కుంభరాశి వారు పొందుతారని చెప్పుకోవచ్చు. ఆచితూచి ఆలోచించి మనం మాట్లాడటం అనేది నేర్చుకోవాలి. అదేవిధంగా మన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అన్నా, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలన్నా, ఇక మన జీవితంలో అనేక రకాల సమస్యలు తొలగిపోవాలన్నా ఖచ్చితంగా మనం ఎప్పుడైనా సరే ఓర్పు, సహనం అనేది ఉండవలసి ఉంటుంది. విపరీతమైనటువంటి అవసరాలకు తగినటువంటి డబ్బు అనేది ఖర్చు అవుతుంది. డబ్బుని ఎక్కువగా ఖర్చు చేసుకోకుండా చూడాలి. పనులు ఎప్పుడు కూడా అస్తవ్యస్తంగా సాగిపోతూ ఉంటాయి. అయినా సరే వారితో అంటే మీరు సంప్రదింపులు జరుపుకుంటారు. ఆహ్వానం అనేది ఒకటి అందుకుంటారు. ఒక వ్యక్తి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. వారి యొక్క ఇంట్లో పూజ ఉంది అని కానీ లేదా ఇంకేదైనా పనులు ఉన్నాయని ఒక వ్యక్తి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం అనేది ఈ రోజున జరుగుతుంది. తీరిక లేకుండా పనులు అనేవి ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి. ఇక కలయిక అనేది వీలు పడదు. అలానే పనులు అస్తవ్యస్తంగా సాగిపోతూ ఉంటాయి. ఇక దూరపు బంధువులతో సంభావిస్తూ ఉంటారు. కొత్త ఆలోచనలు స్ఫూర్తిస్తాయి. వేడుకను జరుపుకుంటారు. మీ యొక్క బలహీనతలో అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే మీ యొక్క బలహీనత ఇతరులకి చెప్పడం వల్ల దానిని అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు అని చెప్పుకోవచ్చు. కనుక ఈ కుంభరాశి వారికైతే అనుకూలమైన పరిస్థితులైతే ఏర్పడవు. అలాగే ఈ కుంభరాశి వారైతే ఈ రోజున మీరు ఒక మంచి శుభవార్త అయితే మీరు అందుకోబోతున్నారు. ఎందుకంటే మీరు వ్యాపారం చేస్తున్న వారికి కావచ్చు లేదా ఇతర ఏ పని చేస్తున్న వారికైనా ఈ రోజైతే మీకు మంచి పెట్టుబడిలో లాభాలైతే అధికంగా పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ పెట్టుబడులు మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. లాభాలు అందుకోవడం వల్ల ఈ రోజునైతే మీరు చాలా ఉత్సాహంగా గడుపుతారు. అలాగే కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా కూడా గడుపుతారు. ఇక అలాగే అనుకోని ప్రయాణాలు కూడా ఈ కుంభరాశి వారు ఈరోజు చేస్తారు.